శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మార్చి 29వ తారీఖు నుంచి గత కొంతకాలంగా చాలా ఫేవరబుల్గా అదృష్ట స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలోకి మారబోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలిసి మనకి ఇంచుమించుగా మే 18వ తారీఖు వరకు సుమారు 50 రోజులు సప్తమ స్థానంలో శని రాహుల కలయిక రావడం జరుగుతుంటుంది. ఇక మే 18 తర్వాత రాహు మీకు 6వ స్థానంలోకి రావడం వల్ల మరి మళ్ళీ మీకు తిరిగి ఇంకొక అదృష్టయోగం లాంటిది ప్రారంభం జరుగుతుందన్నమాట. అంటే ఈ పాపగ్రహాలైనటువంటి శని రాహుగ్రహాలు ఎక్కువగా 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు చాలా శుభ ఫలితాలు లాంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒకవేళ వీళ్ళకి శని భగవానుడు ముందుకెళ్ళిపోయినా ఆ రాశిలోకి రాహు రావడం వల్ల, అంటే కామన్గా అందరికీ తెలుసు శనివత్ రాహు అంటారు కాబట్టి పెద్దగా ఏమీ ఇబ్బంది లేదు. కానీ వచ్చిన చిక్కల్లా మనకి ఈ మార్చి 18 నుంచి మరి మే 18 మధ్యలో ఈ రాహు కేతువులు, అంటే రాహు శని ఒకే రాశిలో మీనరాశిలో సంచరించడం ఈ కన్యా రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సప్తమ స్థానం అంటే మనకు కామన్గా భార్య, వివాహం, మనతో సంబంధాలు పెట్టుకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ ఇతరులు కానీ ఎఫైర్స్ కానీ, అలాగే మనం వ్యాపారం చేస్తుంటే మనకు వచ్చినటువంటి వ్యాపార కస్టమర్సు, అలాగే ఒక డాక్టర్ దగ్గర వచ్చిన పేషెంట్లు, ఇవంతా కూడా సప్తమ భావం చెప్తూ ఉంటుంది. అంటే మనం ఇతరులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాం, మనం ధనం సంపాదించడానికి కూడా సప్తమ భావం కారణమవుతుంటుంది. అంటే దశమం కూడా అవటం వల్ల జాతకుడి యొక్క మొత్తం జీవన విధానం, అంటే అతని వివాహ జీవితం, వృత్తి వ్యవహారాలు, అలాగే అతని యొక్క సంతోషం, దుఃఖం, నడవడిక, ప్రవర్తన, ఇవన్నీ కూడా సప్తమ భావం అయితే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వివాహం, మరి సప్తమంలోకి ఆల్రెడీ కొంతకాలంగా రాహు ఉండడం వల్ల ఏమైందంటే మరి వివాహ విషయంలో వివాహం ఎంత ప్రయత్నం చేసినా అది ఏదో విధంగా జరగకపోవడం, సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు శని భగవానుడు కూడా అక్కడ చేరడం, మరి ఆ కారణం వల్ల ఇప్పుడు ఈ రాశి వారికి ఈ రాబోయే 50 రోజుల్లో సాంప్రదాయమైన వివాహాలు జరగడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే సాంప్రదాయ వివాహం అయితే మొదటిసారిగా వివాహం చేసుకున్న వాళ్ళు సేమ్ కమ్యూనిటీలో, అంటే పెద్దల అంగీకారంతో సమాన అర్హత, హోదా కలిగిన వాళ్ళు అది సాంప్రదాయంగా మరి ఒక వివాహ వేడుకలాగా మరి మన యొక్క సాంప్రదాయ ప్రకారం జరిగే వివాహం ఈ సమయంలో జరగడానికి పెద్దగా అవకాశం అయితే ఉండదు. ఎప్పటిదాకా మరి ఇంచుమించుగా మనకి మే 18 దాకా సాంప్రదాయం కాని వివాహాలు, అంటే లవ్ మ్యారేజెస్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీలు, అంటే అలాగే రెండో వివాహం, మూడో వివాహం చేసుకున్న వాళ్ళు, ఇతర దేశస్తులతో వివాహం చేసుకునే వాళ్ళకి ఇది చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే మీరు ఏదైనా వైకల్యం, ఇబ్బంది ఉన్నటువంటి వారితో వివాహం, అంటే ఇది అంగవైకల్యం ఇలాంటివి ఏమన్నా ఉన్న వాళ్ళతో, ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళు, అలాగే వయసులో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అబ్బాయికి 30 సంవత్సరాలు ఉంటే అమ్మాయికి 45 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే పెద్దదే, అమ్మాయి పెద్ద ఉంటుంది అబ్బాయి కన్నా, అది కూడా సాంప్రదాయేతర కాబట్టి ఈ విధమైనటువంటి వివాహాలకి ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా కొన్ని విషయాల్లో మంచిదే అనుకోండి. బట్ అటువంటి వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. దానికి చాలామంది మీకు మంచి శుభాకాంక్షలు తెలిపి మీ పేరు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో ఇది ఒకటైతే, వృత్తిపరంగా మరి ఎవరైతే ఉన్నత ఉద్యోగం కొరకు మీ అర్హతకు తగిన విధంగా ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో మీ అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంతకాలం మీరు ఏదో ఒకరి దగ్గర సబార్డినేట్గా ఏదో పనిచేస్తుంటారు, అనూహ్యంగా మీరు వారికన్నా ఉన్నత పదవిలోకి వెళ్ళే విధంగా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే మరి గొప్ప ఉద్యోగంలోకి మీరు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు శని వృత్తికారకుడు,
దశమ భావం మీద ఎప్పుడు కూడా శని యొక్క ప్రభావం ఉండనే ఉంటుంది. మరి ఆ వృత్తికారకుడైనటువంటి శని భగవానుడు ఇప్పుడు రాహుతో కలియడం వల్ల ఏమైందంటే, రాహు పని ఏంటంటే ఒక విషయాన్ని అనేక రెట్లు పెద్ద చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే శని రాహుతో కలిసాడో జాతకుడికి వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది, అతని వేతనం పెరుగుతుంది, అతనిలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇతని వాస్తవానికి జాతకుడికి టాలెంట్ ఉన్నా లేకపోయినా అనూహ్యంగా ఒకేసారి గుర్తించి ఒకేసారి గుర్తింపులోకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదో సినిమా హీరో ఒకేసారి టాప్లోకి వచ్చినట్టు, ఒక రాజకీయ నాయకుడు ఒకేసారి టాప్లోకి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఇదంటే టెంపరీగా ఉన్నప్పుడు కూడా టెంపరీగా వారి యొక్క హోదా పెరగడం జాతకుడికి చాలా వరకు కలిసి వచ్చే అంశం అది. అలాగే ఈ సమయంలో జాతకుడు తన యొక్క టాలెంట్ కూడా పెరుగుతుంది అన్నమాట. అది సినిమా రంగంలో ఉన్న, అలాగే ఏదన్నా ఒక సైంటిస్ట్ అయినా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కంపల్సరీగా మీ యొక్క స్థాయి పెరుగుతుంది, టాలెంట్ పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. అంటే శని వృత్తికారకుడు అయితే రాహు మాయకారకుడు. ఈ మాయ అంటేనే మనకి సినిమా, అలాగే సాఫ్ట్వేరు, ఇంకో విధంగా వైద్య వృత్తి, అలాగే ఇంగ్లీష్ మీడియం చదువు, ఇవన్నీ కూడా రాహు కారణమవుతుంటాడు. సాంప్రదాయం కాని ప్రతి దాని దగ్గర రాహు ఉంటాడు అన్నమాట. ఒక పనికి అర్హతకు మించి ధనం తీసుకున్న దానికి కూడా రాహుయే కారణమవుతుంటాడు. సాధారణంగా ఏదో ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాడు ఒకసారి వారి స్థాయిని బట్టి 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకుంటే అది సాధారణం అనుకుందాం. అదే 100 కోట్లు, 150 కోట్లు తీసుకుంటే అది రాహు ప్రభావం అనుకుందాం. ఈ విధంగా అనూహ్యంగా మీ యొక్క రెమ్యునేషను, వేతనం పెరిగే అవకాశం ఉంది. అలాగే గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక విధంగా ఇది అదృష్టకరంగానే ఉంటుంది, మార్పు కూడా తప్పనిసరిగా ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, భార్యాభర్తల విషయంలో ఖచ్చితంగా ఈ 50 రోజుల పాటు వారి మధ్య ఎడబాటు రావడం జరుగుతుంది. ఎంత అన్యోన్య దంపతులైనా సరే ఈ మార్చి 29 నుంచి మే 18 మధ్య కాలంలో ఇద్దరి మధ్య ఎడబాటు రావడం, చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం, టెంపరీగా దూరం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా మీ జీవిత భాగస్వామికి విశేషమైనటువంటి పదవో హోదా పెరగడం వల్ల వారు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసే విధంగా కూడా ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా రాహు మనం ఒకటి తలిస్తే ఇంకో విధంగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దేనికైనా సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. మరి రాహు ప్రభావం అంటే అంతే. కాబట్టి మరి దీనికి తగు విధం నుండి పరిష్కారం చేసుకోవడం వల్ల ఇటువంటి అనూహ్య సంఘటనలు నుంచి బయటపడే విధంగా ఉంటుంది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు, శివుడు అధిదేవుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ, మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి, అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు, రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి. అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయంటే శివుడు, అమ్మవారు 2 కలిశారు కాబట్టి
ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ రెండూ చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది.